ఆ ఫెయిల్యూర్ అక్కడ కనబడుతుంది స్పష్టంగా. ఇక్కడ సేమ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఏడాదికి 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు, నవరత్నాలు ఖర్చు పెట్టినప్పుడు, మరి ఇక్కడ అప్పుడు లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఎక్కడ జరుగుతున్నాయి? గ్రోత్ అనేటటువంటిది ఎందుకు ఆగింది? ప్రతి ఏడాది జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా ఏడాది తప్పించి మిగతా టైం అంతా జిఎస్డిపి పెరుగుతూనే వచ్చింది కదా, జిఎస్టీ పెరుగుతూనే వచ్చింది కదా, గ్రోత్ పెరుగుతూనే వచ్చింది కదా. ఎందుకు సాధ్యమైంది అంటే యాక్టివిటీ నడవాలి. మన రాష్ట్రంలో ప్రాబ్లం ఏంటంటే చేతిలో డబ్బులు ఉంటే నేను ఖర్చు పెట్టగలుగుతానండి, డబ్బు లేకపోతే నేను ఎట్ట ఖర్చు పెడతాను నాకు తెలియగలుగుతాను. వెరీ సింపుల్ లాజిక్. నేను హైదరాబాద్లో ఉన్నటువంటి సందర్భంలో ₹1,00,000 జీతం నాకు. ఆ ₹1,00,000 జీతం ఉన్నప్పుడు ఇంటికి ఒక 10,000 ఒక ₹5,000 అద్దె పెట్టగలిగాను నేను. అదే నేను విజయవాడలో 1,500 అద్దె పెట్టగలిగాను, అక్కడ ₹5,000 అద్దె పెట్టగలిగాను. అట్లాగే నేను ఓ హోటల్కి వెళ్ళి ఏదైనా తినగలిగాను, లేదంటే ఓ ₹4 ఖర్చు పెట్టగలిగాను బట్టలు కొనుక్కోవడానికో ఇంకోదానికో. అదే నేను విజయవాడ వచ్చినప్పుడు నా జీతం ₹80,000 తగ్గొచ్చు, అంటే అప్పుడు 1,00,000 నుంచి 1,70,000 దాకా వెళ్ళిన వాడిని. ఆ తర్వాత ఇక్కడ రాష్ట్రం విడిపోయాకని ఇక్కడికి వచ్చాను, 80,000కి వచ్చాను. 80,000కి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ చేయగలను? అక్కడ ఒక రెస్టారెంట్లో తినేవాడిని ఇక్కడ రోడ్డు పక్కనే తినగలుగుతాను. అది తేడా. అంటే నా ఎక్స్పెండిచర్ పడిపోతుంది. ఎందుకని? నా ఇన్కమ్ సోర్స్ లేకపోవడం. ఇన్కమ్ సోర్స్